హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కప్ షుగర్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం షుగర్ సిరప్ తయారు చేయాలి, పాకం. బట్ ఇదేంటంటే లిక్విడ్ గ్లూకోజ్ సిరప్ అంటారు. నార్మల్ పాకంకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఈ మరిగే పాకంలో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకున్నాక చిన్న చిటికెట్ సాల్ట్ వేసుకొని ఈ సిరప్ తయారు చేసుకుంటాము. ఇది ఏంటంటే నార్మల్ పాకంలో మనం బూందీ వేసేటప్పుడు ఇది ఒక స్పూన్ వేసామంటే లడ్డు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం చేసుకునేటప్పుడు ఎలా ఉందో అలా కొన్ని రోజులు అయ్యాక కూడా సేమ్ అదే ఫ్రెష్గా ఉంటుంది. ఆ పంచదార అనేది అంటుకోకుండా సాఫ్ట్గా ఉంటాయి లడ్డూస్. సో ఇలా కప్లో తీసేసుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. చల్లారాక ఇది ఎలా ఉంటుందంటే చూడండి, చూపిస్తున్నాను. ఇలా వస్తుంది చల్లారాక. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే 2 కప్స్ శనగపిండి తీసుకోవాలి. ఏ కప్తో షుగర్ తీసుకున్నానో ఆ కప్తోనే 2 కప్స్ శనగపిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను చూపించే విధంగా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పల్చగానే ఉండాలి, ఎందుకంటే మనం బూందీ వేయడానికి ఈజీగా ఉండేటట్టు. చూడండి, కన్సిస్టెన్సీ అయితే నేను చూపించే కన్సిస్టెన్సీలో ఉండాలి. గరిటెతో ఎలా తిప్పితే కిందకి ఈజీగా జారేటట్టు ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఈ మిక్చర్ని ఒక కవర్లో టైట్ బ్యాండ్ తోటి కోన్లా రెడీ చేసుకొని చిన్న హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకొని బాగా మరిగిన ఆయిల్లో ఇలా బూందీలాగా వేసుకోవాలి. చూడండి, చాలా తక్కువ ప్రెషర్తోని బూందీ ఎంత ఈజీగా వస్తుందో. సో అలా జాగ్రత్తగా బూందీ వేసుకుందాన్ని నీట్గా స్ట్రైనర్తో మనం ఆయిల్ లేకుండా తీసుకోవాలి బూందీని. చూసారు కదా, నేను అలా తీసుకున్నాను. కొంచెం అక్కడక్కడ ఏదైనా బూందీ పెద్దగా ఉన్నా సరే మనం అలా చిదిమేసి దాన్ని మెత్తగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పాకం పట్టాలి. 2 కప్స్ షుగర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాకం అవుతున్నప్పుడు ఈ ఏదైతే లిక్విడ్ గ్లూకోజ్ సిరప్ అన్నానో అది ఒక స్పూన్ వేసామంటే అంతే, ఇంకా ఈజీగా మనం లడ్డూలు చేసేసుకోవచ్చు. ఈ సిరప్లో అది మిక్స్ చేసుకొని బాగా కొంచెం లేత పాకం వచ్చే వరకు పాకం పట్టి ఏదైతే బూందీ ఉందో ఆ బూందీని మనం పాకంలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ బూందీకి ఆ పంచదార పాకం అనేది బాగా పట్టాలి. అలా కలుపుతూ ఉండాలండి, బాగా దగ్గరికి అయిపోవాలి. పాకాన్ని మొత్తం బాగా పీల్చాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి లడ్డూలు. మనం దేవుడికి చేయాలనుకున్నా, ఎవరికైనా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇవ్వాలనుకున్నా మనం స్పెషల్గా చేసి ఇవ్వచ్చు. మనమే తయారు చేసుకుంటే అదొక హ్యాపీనెస్. సో ఇలా బాగా పాకం పట్టిన బూందీలో ఈ పుచ్చగింజలు వేసి కలపాలి. లాస్ట్లో ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ మనకి ఉండ చుట్టడానికి కూడా చాలా బాగా ఈజీగా వస్తాయి. చూసారు కదా, ఇలా వచ్చిందని మనం ఉండలుగా కొంచెం చల్లారాగా గోరువెచ్చగా అయ్యేప్పుడు ఉండలుగా చుట్టేసుకుంటే అంతే రెడీ.